ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మనం ఈ వీడియోలో సబ్ టోటల్ అనే ఫంక్షన్ గురించి చూద్దాం. దీంట్లో నేను దాని గురించి ఒక సేల్స్ రిపోర్ట్ని, ఒక కంపెనీ యొక్క సేల్స్ రిపోర్ట్ని, ఎక్సెల్ షీట్లో డమ్మీ రిపోర్ట్ని ఎంటర్ చేసి పెట్టుంచాను. దీంట్లో వచ్చేసి డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్స్, కంప్యూటర్ యాక్సెసరీస్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ ఆటోమేషన్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఇందులో నేను జూలై 1 నుండి ఆన్ డేట్ వరకు టోటల్ సేల్స్ వాల్యూ ఇన్ ల్యాక్స్లో ఇక్కడ ఎంటర్ చేశాను. నాకు ఇక్కడ ఎంటీడీ సేల్స్ కావాలి, అంటే మంత్ టు డేట్ సేల్స్ కావాలి. దాని గురించి నేను ఈక్వల్ టు సమ్ అని ఎంటర్ చేసేసి డే బై డే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సమ్ అని ఇచ్చేసి అప్ టు 31st వరకు నేను సమ్ చేశాను. ఇలా ఒక పద్ధతిలో చేసుకోవచ్చు. లేదు షార్ట్కట్లో సమ్ ఇక్కడ చేయాలి అంటే ఈ సెల్లో నేను సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు అవి సెలెక్ట్ అయిపోయి సమ్ ఫామ్లో అప్లై అవుతుంది. ఆల్ట్ ప్రెస్ చేసుకొని ఈక్వల్ టు ప్రెస్ చేయాలి, ఇలా వస్తుంది. ఇంకొకటి దీంట్లో ఒకటి మనం చెక్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఫిల్టర్ అప్లై చేస్తాను. ఫిల్టర్ అప్లై చేశాను. దీంట్లో నేను ఫిల్టర్ ఇక్కడైనా టిక్ చేసుకోవచ్చు, లేదా నేను ఒక కండిషన్ ఇస్తాను. వాల్యూ గ్రేటర్ దాన్ 2.5 అయితేనే నాకు స్క్రీన్ పైన చూపించాలి. ఇలా సేల్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 2.5 అయినప్పుడే స్క్రీన్ పైన చూపించాలి. నాకు ఫిల్టర్ అయినాయి. ఇక్కడ వాల్యూ అనేది నాకు టోటల్ సమ్ ఎంత ఉంది స్క్రీన్ పైన 23.3 మాత్రమే స్క్రీన్ పైన నాకు సమ్ వాల్యూ ఉంది. కానీ ఇక్కడ ఈక్వల్ టు సమ్ అని నేను ఫార్ములా ఎంటర్ చేశాను కదా, దాంట్లో 51.7 అలానే ఉంది. ఇక్కడ మనకు ఆన్ స్క్రీన్లో ఎంత ఉందో ఆ వాల్యూ చూపించట్లేదు. దీని గురించి మనం ఇందాక అనుకున్నాగా సబ్ టోటల్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. అది ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఫిల్టర్ అనేది తీసేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ కింద సబ్ టోటల్ ఫంక్షన్ వాడదాం. సబ్ టోటల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, అదేంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈక్వల్ టు సబ్ టోటల్ అని ఇవ్వండి. ఇందులో 1 to 11 వరకు ఏవైతే ఉన్నాయో మళ్ళీ 10 యాడ్ చేసి మళ్ళీ 1 నుండి మళ్ళీ 11 వరకు, అంటే 111 వరకు మళ్ళీ రిపీట్ అవుతాయి. 1లో యావరేజ్ ఉంటుంది, 101లో యావరేజ్ ఉంటుంది, 102లో కౌంట్ ఉంటుంది, 2లో కౌంట్ ఉంటుంది. అలా మళ్ళీ రిపీట్ అవుతాయి. ఈ పైన సెట్ ఏంటి, కింద సెట్ ఏంటి అనేది నెక్స్ట్ మళ్ళీ చూద్దాం మనం. ఇప్పుడు ప్రజెంట్ సమ్ చేద్దాం అనుకున్నాం కదా, నార్మల్ సమ్ సెలెక్ట్ చేసుకున్నాం. 9 కామా రేంజ్ ఎక్కడి నుండి ఎక్కడికి సమ్ చేయాలి, సిలో 4th సెల్ నుండి 31st డేట్ అంటే 34th సెల్ వరకు సమ్ చేయాలి. ఇక్కడ నోట్ చేద్దాం. ఏది వాడాను నేను, నార్మల్ 9 వాడాను, నార్మల్ సమ్ వాడాను. సో ఇక్కడ టోటల్ సమ్ వచ్చింది. ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇక్కడ ఇంత ముందులాగే మళ్ళీ ఫిల్టర్ అప్లై చేద్దాం. ఫిల్టర్ అప్లై చేసి వాల్యూ గ్రేటర్ దాన్ 2.5 lakhs ఉంటేనే చూపించేలాగా నేను ఫిల్టర్ అప్లై చేశాను. ఇక నార్మల్ సమ్లో టోటల్ సమ్ చూపించింది. సబ్ టోటల్లో మాత్రం ఆన్ స్క్రీన్లో ఏ వాల్యూస్ అవుతున్నాయో అది మాత్రమే మనకి ఇక్కడ చూపించింది సబ్ టోటల్లో. అంటే ఫిల్టర్ చేసిన వాల్యూస్ హిడెన్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాల్యూస్ని చూపించట్లేదు. ఓన్లీ ఫిల్టర్డ్ వాల్యూస్ ఆన్ స్క్రీన్లో ఉన్న టోటల్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఇంకొకటి చూద్దాం. మళ్ళీ నేను ఫిల్టర్ రిమూవ్ చేస్తున్నాను. ఇందాక మనం కింది సెట్లో చూసాం కదా సబ్ టోటల్. ఇంకొకటి సబ్ టోటల్ 109 తీసుకొని ఇందులో నేను ఎంటర్ చేస్తాను. దీనిపైన డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదా 109 మనం టైప్ చేసుకోవచ్చు. రేంజ్ ఇచ్చేయండి ఎక్కడి నుండి ఎక్కడికి అనేది. 4th సెల్ నుండి 34th సెల్ వరకు కదా. ఎంటర్ చేశాను. సో నాకు ఇక్కడ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు నేను కొన్ని సెల్స్ని హైడ్ చేస్తాను. ఇక్కడ నుండి హైడ్ చేసేద్దాం. సపోజ్ ఇక్కడ వరకు హైడ్ చేశాను అనుకోండి. హైడ్ చేశాను. ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, నార్మల్ సమ్లో 51.7, సబ్ టోటల్లో 51.7, ఏది 9 వాడినప్పుడు. ఇక్కడ 109 వాడినప్పుడు 26.9 ఉంది. యాక్చువల్ కరెక్ట్ వాల్యూ ఏంటో చూద్దాం. ఆన్ స్క్రీన్లో ఏముందో. ఇక్కడ నుండి కదా
నార్మల్ కరెక్ట్ వాల్యూ వచ్చేసి 26.9. ఇక్కడ 109 వాడినప్పుడు మనకు 26.9 వచ్చింది. అంటే మనం సబ్ టోటల్ ఫార్ములాలో 9 వాడినప్పుడు హిడెన్ సెల్స్ని అది కన్సిడర్ చేయట్లేదు. ఓన్లీ ఫిల్టర్ మాత్రమే 9కి అప్లై అవుతుంది. 109 వాడినప్పుడు హిడెన్ సెల్స్ని కన్సిడర్ చేసుకొని హిడెన్ సెల్స్లో డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి హైడ్ అనేది చూపించకుండా ఆన్ స్క్రీన్లో ఏందో అది మాత్రమే చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి అప్పర్ సెట్ అనేది మనకు ఫిల్టర్కి అప్లై అవుతుంది. బాటమ్ సెట్ 109 అనేది మనకి హిడెన్ సెల్స్ని కన్సిడర్ చేసుకొని అప్లై అవుతుంది. కానీ ఇందులో మనం ఫిల్టర్ అండ్ హైడ్ రెండు ఒకేసారి వాడకూడదు. రెండు ఒకేసారి వాడితే కరెక్ట్ వాల్యూ రాదు. సో మనం ఎక్కడైతే హైడ్ చేస్తామో అది రావద్దు అనుకున్నప్పుడు 109 వాడచ్చు, లేదా ఓన్లీ ఫిల్టర్ అప్లై చేసుకుంటాం అనుకున్నప్పుడు 9 వాడచ్చు. ఇలా మనం సబ్ టోటల్ ఫార్ములా అనేది ఉపయోగించవచ్చు. అదే నార్మల్ సమ్లో అయితే మనకి ఇలా హైడ్ కానీ ఫిల్టర్ కానీ ఏది చేసినా కానీ మనకు సమ్ అనేది టోటల్ అదే వాల్యూ ఉంటుంది, మారదు. ఆన్ స్క్రీన్లో వాల్యూస్ చూపించదు. ఇది సబ్ టోటల్ వల్ల అడ్వాంటేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్స్ నాలెడ్జ్ సెంటర్. థ్యాంక్ యూ.